Hey guys, welcome to KGF Kranti Golden Facts chapter number 128. Fact number 1. మార్క్ జుకర్బర్గ్. ఈ పేరు వినగానే మీకు ఫేస్బుక్ కో-ఫౌండర్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ గుర్తొస్తాడు. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా మార్క్ జుకర్బర్గ్ ఈ ఐడియాని వేరే వాళ్ళ దగ్గర నుంచి తస్కరించాడని? క్యామరూన్ అండ్ టేలర్ వింకిల్వోస్ అనే ఇద్దరు కవలలు మార్క్ జుకర్బర్గ్తో పాటే హార్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఒక సోషల్ నెట్వర్కింగ్ ఐడియా గురించి మార్క్ అన్నకి ఎక్స్ప్లెయిన్ చేశారు. వింకిల్వోస్కి కోడింగ్ రాదు, సో వాళ్ళకి ఆ సైట్ కోసం కోడింగ్ రాసేవాళ్ళు కావాలి. మీకు తెలిసిందే కదా, మార్క్ అన్న కోడింగ్ అంటే చెడుగుడు ఆడేసుకుంటాడు. కానీ మార్క్ జుకర్బర్గ్ మాత్రం ఐడియాని తస్కరించి సొంతగా కోడింగ్ రాసేసి ఫేస్బుక్ని తయారు చేశాడు. అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా. ఇంకా వాళ్ళ కడుపు మండి కోర్టులో కేసేశారు. కేసు గెలిచారు కూడా. మార్క్ జుకర్బర్గ్ వాళ్ళకి $65 మిలియన్ కట్టాడు. నెక్స్ట్ ఆ ట్విన్స్ ఏం చేశారంటే, ఫ్యూచర్ లో ఫేస్బుక్ కంటే గొప్ప పొజిషన్ లో ఉంటుందని భావించి ఆ డబ్బుని బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేశారు. 2013లో $11 మిలియన్ బిట్ కాయిన్ లో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు బిట్ కాయిన్ వాల్యూ చాలా అంటే చాలా తక్కువ, బట్ ఇప్పుడు బిట్ కాయిన్ ఫేస్బుక్ కంటే పెద్దది. సో ప్రెసెంట్ వాళ్ళ ఆస్తి $6 బిలియన్. ఆఫ్ కోర్స్ మార్క్ జుకర్బర్గ్ ఆస్తితో కంపేర్ చేస్తే పెద్దేం కాదు, బట్ స్టిల్ $6 బిలియన్ అంటే తక్కువేం కాదు. వాళ్ళ లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన లైఫ్ లో ఒక ఆపర్చునిటీ మిస్ అయినా కానీ డోంట్ ఫర్గెట్, లైఫ్ ఈజ్ లాంగ్. మనకి ఇంకో ఛాన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. గైస్, మీరు ఇప్పుడు ఆలోచించారా, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి హెయిర్ ఎందుకు రిమూవ్ చేస్తారని? గుండె ఎందుకు చేస్తారని? అసలు క్యాన్సర్ కి ఈ హెయిర్ లాస్ కి లింక్ ఏంటి? క్యాన్సర్ చాలా డేంజరస్ డిసీజ్, మనందరికీ తెలుసు. బట్ థ్యాంక్ గాడ్ దీనికి ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ టైంలో పేషెంట్ కి చాలా మెడిసిన్స్ ఇస్తారు అండ్ ఇంజెక్షన్స్ కూడా వేస్తారు. ఇన్ఫాక్ట్ క్యాన్సర్ వల్ల జుట్టు ఊడిపోదు, బట్ క్యాన్సర్ కి పాపులర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ. కీమోథెరపీ మన బాడీలో ఫాస్ట్ గా పెరుగుతున్న సెల్స్ ని చంపేస్తుంది. అయితే దీనికి మెయిన్ గా 3 ప్లేసెస్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మొదటిది బోన్ మ్యారో, సెకండ్ది మౌత్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్, అండ్ ఫైనల్ గా 3వ ప్లేస్ జుట్టు కుదుళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మనం ఎలా అనగానే జుట్టు ఊడిపోతాం, ఎక్కడ పడితే అక్కడ జుట్టు రాలిపోతుంటే ఎలా ఉంటుంది? మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అంత బాగోదు. సో కీమోథెరపీ అప్పుడు ఎలాగూ హెయిర్ లాస్ అవుతుంది కాబట్టి కీమో స్టార్ట్ చేయగానే తలంతా షేవ్ చేస్తారు. సో బేసిక్ గా క్యాన్సర్ అప్పుడు హెయిర్ లాస్ అనేది కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్. కీమోథెరపీని పక్కన పెడితే హెయిర్ హెల్దీగా లేకపోయినా కానీ హెయిర్ లాస్ అవుతుంది. జుట్టు హెల్దీగా ఉండాలంటే బయోటిన్, జింక్ లాంటి న్యూట్రియంట్స్ అండ్ మల్టీ విటమిన్స్ చాలా అవసరం. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మ్యాన్ మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్. ఇది మన జుట్టుకు కావాల్సిన న్యూట్రియంట్స్, విటమిన్స్ ఇస్తుంది. ఇది జస్ట్ లైక్ చివింగ్ గమ్ మన జుట్టు గెడ్డం పెరిగేలా చేస్తుంది, హెయిర్ ని థిక్ గా స్ట్రాంగ్ గా చేస్తుంది, జుట్టు పలచబడకుండా తెల్లబడకుండా కాపాడుతుంది. దీన్ని రోజుకి ఒకటే తీసుకోవాలి. టేస్ట్ బాగుంది కదా అని ఎన్ని పడితే అని తినకూడదు. అండ్ మీరు కంటిన్యూస్ గా 2-3 మంత్స్ కనుక దీన్ని వాడితే మీకు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ దీనికి 0 సైడ్ ఎఫెక్ట్స్, షుగర్ ఫ్రీ, జెలాటిన్ ఫ్రీ, 100% వీగన్ గమ్మీస్ కాబట్టి కన్జ్యూమ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మ్యాన్ మ్యాటర్స్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ హెల్త్ క్లినిక్ ఫర్ మెన్. వీళ్ళ దగ్గర స్కిన్, హెయిర్, సెక్షువల్ వెల్నెస్, వెయిట్ మేనేజ్మెంట్, ఇలా మగవారికి సంబంధించి అన్ని కేటగిరీస్లో వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఫ్రీగా డాక్టర్ కన్సల్టెన్సీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ రోజుల్లో ఆఫీస్కి వెళ్ళాలన్నా, తిరిగి ఇంటికి రావాలన్నా చాలా మందికి ఎదురయ్యే పెద్ద సమస్య ట్రాఫిక్. ఈ ప్రాబ్లమ్ని మైండ్లో పెట్టుకొని కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ మీరు చూస్తున్న ఈ కార్ని డిజైన్ చేశారు. ఈ కార్ పేరు హమ్ రైడర్. ఈ కార్ చూడటానికి ముందు అన్ని కార్స్ లానే కనిపిస్తుంది, బట్ ఈ కార్ వీల్స్ అండ్ బాడీ మధ్యలో ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఉంది. ఎప్పుడైనా ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఈ కార్ ని హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా 6 అడుగుల వరకు పైకి లేపి ట్రాఫిక్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. ఇన్ కేస్ ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఏం చేయాలి అని మీరు అడగొచ్చు. మూసుకొని వెయిట్ చేయాలి, తప్పదు. ఇప్పుడు మీకు క్వశ్చన్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇద్దరిలో ఎవరు పేదవాళ్ళు అండ్ ఎందుకు? ఫ్యాక్ట్ నెంబర్ 5. జపాన్ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తూనే ఉంటారు. మీరు స్నానం ఎలా చేస్తారు? చన్నీళ్ళతో కానీ వేడి నీళ్ళతో కానీ చేస్తారు. కానీ జపాన్లో కొంతమంది డెంకి బూరో స్నానం చేస్తారు, అంటే కరెంట్ స్నానం. బాత్ టబ్లు, చిన్న స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. వాటిల్లో 5 వోల్ట్స్ నుంచి 15 వోల్ట్స్తో కరెంట్ పంపుతారు. 5 to 15 వోల్ట్స్ అంటే మనకి పెద్ద ప్రాబ్లం అవదు. దీంట్లో స్నానం చేసే వాళ్ళకి బాడీలో లైట్గా జర్కులు వస్తాయి. ఈ స్నానం చేయటం వల్ల మెడ నొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయంట. డెంకిబూరో స్నానం మనకు కొత్తగా అనిపించవచ్చు, కానీ జపాన్లో ఇది 18th సెంచరీ నుంచి ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీరు పవర్ బ్యాంక్ వాడతారు కదా, మహా అయితే ఒక 10,000 mAh లేకపోతే 20,000 mAh. నాకంటే అంతకు మించి ఎక్కువ వాడే వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదు. కానీ చైనాకి చెందిన హ్యాండీ జెంగ్ అనే అతను
వరల్డ్లోనే అతిపెద్ద పవర్ బ్యాంక్ని తయారు చేశాడు. దీని పవర్ ఎంతో తెలుసా? 27 మిలియన్ mAh, అంటే 2,70,00,000 mAh పవర్. దీంతో ఒక టీవీకి కూడా పవర్ ఇవ్వచ్చు. 5,000 ఫోన్స్కి సరిపడా పవర్ ఇస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్స్, వాషింగ్ మిషన్కి కూడా పవర్ ఇస్తుంది. దీనికి మొత్తం 60 పోర్ట్లు ఉంటాయి. పవర్కి తగ్గట్టుగానే సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది. ఎనీవే, నైస్ ఐడియా. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇది కొంచెం మంచి ఫ్యాక్ట్. లడఖ్లోని సింధు నది ప్రాంతంలో నివసించే అబ్బాయిలు చాలా అంటే చాలా అందంగా ఉంటారట. దాంతో వీరి అందాన్ని చూసి బయట దేశపు అమ్మాయిలు ఇక్కడికి వచ్చి మరి వారితో శృంగారంలో పాల్గొంటారు. అలా ఎందుకంటే పిల్లల్ని కనడానికి. దా, హాను, గర్కోన్ అండ్ దార్చిక్ అనే 4 విలేజెస్ ఉన్నాయి. దాంట్లో ఉండే వాళ్ళని బోర్కపాస్ అంటారు. వీళ్ళు ప్యూర్ ఆర్యన్ జాతికి చెందిన వాళ్ళు, అందుకే వాళ్ళు అంత అందంగా ఉంటారట. వీళ్ళు అలెగ్జాండర్ ది గ్రేట్ కింద పనిచేసిన ఆర్మీ వాళ్ళ వారసులని నమ్ముతారు. అలెగ్జాండర్ అంటే ఇష్టపడే జర్మన్ వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ మగవారితో ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారు. వాళ్ళతో శృంగారం చేస్తే వారిలాంటి అందమైన పిల్లలు పుడతారని వాళ్ళ నమ్మకం. దీనికోసం ఆర్యన్ వ్యాలీకి అమ్మాయిలు తరచుగా వస్తూ ఉంటారు. అలానే వారికి పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి మరి ప్రెగ్నెన్సీ కోరికను తీర్చుకుంటారట. అలా ఈ ప్లేస్ ప్రెగ్నెన్సీ టూరిజంకి బాగా పాపులర్ అయింది. ప్రెగ్నెన్సీ టూరిజం బాగుంది కదా. సో గైస్, ఇంతటితో ఫ్యాక్ట్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పిన గివ్ అవే గురించి మాట్లాడుకుందాం. సో ఎగ్జాక్ట్గా ఇదే రోజు 5 years బ్యాక్ నేను ఫస్ట్ ఫ్యాక్ట్స్ వీడియోని అప్లోడ్ చేశాను. అంటే మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట, అంటే మెయిన్ వీడియో. సో ఆ సందర్భంగా మీ అందరికీ ఒక గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. మీలో ఒక 10 మందికి ఈ సౌండ్ కోర్ ఇయర్ పాడ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇదే ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే యాక్చువల్గా నేను వాడేది కూడా ఇవే, చాలా రోజుల నుంచి వాడుతున్నాను, బాగున్నాయి. ఇదే ఇస్తే బెటర్ అని ఫీల్ అయ్యి ఇది ఇవ్వాలనుకుంటున్నాను. సో గివ్ అవే అంటే ఏదో ఒక మెథడ్ ఉండాలి. మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సిన పని లేదు, అండ్ మీరు ఎలాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు, అండ్ ఆ గ్లీమ్ యాప్ కూడా చెప్పాను కదా, అది కూడా అవసరం లేదు. బట్ విన్నర్స్ని అనౌన్స్ చేయాలంటే ఏదో ఒక మెథడ్ కావాలి. దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ కొన్ని టికెట్స్ ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యారనుకోండి, మీకు ఒక టికెట్ వచ్చేసినట్టే. సో మీరేం చేస్తారంటే ఆ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ని తీసి పెట్టుకోండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఆల్రెడీ ఒక టికెట్ ఉన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియోని మీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడో ఒక చోట షేర్ చేయండి. దాని స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. సో అది కూడా చేశారంటే మీకు 2 టికెట్స్ ఉన్నట్టు. అండ్ ఇంకోటి, మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యారనుకోండి, మీకు 3 టికెట్స్ ఉన్నట్టు. అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అండ్ కొంతమంది వచ్చేస్తారు వీడు సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ఏం చేస్తున్నాడు. బేసిక్గా ఏంటంటే నా ఉద్దేశం అది కాదు. మీరు ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసినా ఈ 10 ఇయర్ పాడ్స్ ఒకరికి ఇచ్చేస్తా. సో నాకు వీటితో అవసరం లేదు, బట్ ఏదో ఒక మెథడ్ కావాలి కాబట్టి చెప్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ స్క్రీన్ షాట్, సెకండ్ షేర్ చేసిన స్క్రీన్ షాట్, థర్డ్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన స్క్రీన్ షాట్. మీకు 3 టికెట్స్ కావాలంటే 3 ఫాలో అవ్వండి, 2 కావాలంటే 2 చేయండి, 1 కావాలంటే 1 చేయండి. మాకు ఏది అవసరం లేదంటే ఏది చేయాల్సిన పని లేదు. సో మీరు ఆ స్క్రీన్ షాట్ని తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి. లేదు మీకు ఇన్స్టాగ్రామ్ లేదంటే మీకు స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ చూపిస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫోన్లు చేయొద్దు, ఆ ఫోన్లు ఎవరు ఎత్తారో అది జస్ట్ వేరే మొబైల్ అనమాట. సో నేను వాడేది కాదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి తెలుసు కదా, ఆ స్క్రీన్ షాట్స్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ పంపండి. అండ్ మీరు స్క్రీన్ షాట్స్ పంపిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ పంపించండి. సో నేనేం చేస్తానంటే మీరు 3 స్క్రీన్ షాట్స్ పంపించారనుకోండి, మీ పేరుని మీ ఫోన్ నెంబర్ని 3 సార్లు రాసి 3 స్లిప్పులు పక్కన పెడతాను అనమాట. అలాగా February 28th మన ఫ్యూరియస్ ఫిబ్రవరి ఫినిష్ అయిపోయింది. సో February 28th మన ఛానల్లో ఒక లైవ్ ఉండిద్ది. సో ఆ లైవ్ లో ఈ గివ్ అవేలో ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేస్తారో సో వాళ్ళ పేర్లని స్లిప్స్ లో రాసి ఆ స్లిప్స్ అన్ని ఒక దగ్గర పెట్టి మీ కళ్ళ ముందే లక్కీ డిప్ తీస్తారనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే ముందు చెప్పినట్లు ఇటు సబ్స్క్రైబర్స్ కోసం ఫాలోవర్స్ కోసం అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఎంత తక్కువ మంది అయితే పార్టిసిపేట్ చేస్తారో నా పని అంత తక్కువ అయింది. ఇన్ కేస్ చాలా మంది పార్టిసిపేట్ చేశారనుకోండి, నాకు ఆ పేర్లు రాయడానికి చాలా సేపు పడింది. సో మీకు బేసిక్గా పాయింట్ అర్థమైంది కదా. నా మెయిన్ ఇంటెన్షన్ అంతా మీకు ఒక 10 మందికి ఇది గిఫ్ట్గా ఇవ్వాలి, అంతకు మించి ఏం లేదు. ఈ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అవన్నీ పక్కన పెట్టేయండి. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ గివ్ అవే రిజల్ట్స్ వచ్చేసరికి February 28th లైవ్ లో మీ కళ్ళ ముందే అనౌన్స్ చేస్తాను. సో ఇదంతా స్లిప్స్ వారమే, నాకు నచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అదే ఉండదు. సో పార్టిసిపేట్ చేయండి. ఆల్ ది బెస్ట్.